హలో బిజీ బీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూర్ణిమ అండ్ రాధా స్టోరీస్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఒక క్విక్ మామ్స్ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. ఇక్కడ నేను క్విక్ మామ్స్ మార్నింగ్ రొటీన్ అని ఎందుకు అంటున్నానంటే, ఒక్కొక్కసారి మనకి వర్క్ ఉంటుంది కానీ పిల్లల్ని స్కూల్కి పంపించాలి, వాళ్ళకి లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్, టిఫిన్ బాక్స్ అన్నీ ప్యాక్ చేయాలి. అలాంటప్పుడు నేనైతే ఇలా క్విక్గా వాళ్ళకి లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తాను. యూజువల్లీ మా పాపకి నేనైతే స్కూల్లో ఫుడ్ ఏం ఆప్ట్ చేసుకోలేదండి. సో నేనే నా చేతులతో వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి పంపిస్తాను. ఇక్కడైతే నేను త్వరగా పాలకూర పప్పు చేస్తున్నాను. యూజువల్లీ నేను ఎక్కువగా దాల్స్ అండ్ లీఫీ వెజిటేబుల్స్ డైట్లో ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకుంటాను. సో 1 అవర్ ముందైతే నేను పప్పు సోక్ చేసి పెట్టుకున్నాను. ఇలా సోక్ చేసి పెట్టుకోవటం వల్ల ఈజీ డైజెషన్ అవుతుంది అండ్ పప్పు కూడా త్వరగా ఉడికిపోతుందండి. తర్వాత సోక్ చేసుకున్న పప్పులోనే పసుపు, కారం, పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న పాలకూర మొత్తం వేసేసి కొంచెం వాటర్ ఇంక్లూడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసుకుంటాను. కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత ఈ మీన్ టైంలో నేను ఇప్పుడు పప్పు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఈ గ్యాప్లో తాలింపు దినుసులు రెడీ పెట్టేసుకున్నాను. ఈ మీన్ టైంలో నేను 2 స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటాను నా కిడ్స్కి. యూజువల్లీ స్నాక్స్ అది నేను కొంచెం హెల్తీగా పెట్టడానికే ట్రై చేస్తాను. బట్ ఈరోజు మా పాప న్యూట్రిల్లా బ్రెడ్ అడిగింది. సో నేనైతే తనకి ఎవ్రీడే చాయిస్ ఇవ్వనండి. మోస్ట్లీ వీక్లో 3 డేస్ నాకు నచ్చింది పెడితే 1 డే మాత్రం తనకు నచ్చింది కంపల్సరీగా పెడతాను. నేను మీతో ఒక చిన్న టిప్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యూజువల్లీ పిల్లలైతే ఎక్కువగా జంక్ ఇష్టపడతారు. బట్ బీయింగ్ పేరెంట్స్ మనమైతే హెల్తీగా పెట్టాలనుకుంటాము. మనం ఏం చేయాలంటే ప్రతిసారి మన మాట వెళ్ళకూడదు, ప్రతిసారి కిడ్స్ మాట వెళ్ళకూడదు. సో ఒక్కొక్కసారి మనకి నచ్చినట్లు పెట్టినా మధ్య మధ్యలో పిల్లల చాయిస్ మనం తెలుసుకొని వాళ్ళకి నచ్చినట్లు పెడితే అప్పుడు మనం పెట్టింది వాళ్ళు తింటారు అండ్ ఆల్సో ఓకే, మా మమ్మ నేను అడిగింది కూడా నాకు ఇస్తుంది కదా, సో నేను మా అమ్మ పెట్టింది కూడా తింటాను అన్నట్టుగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో ఎప్పుడైనా సరే ప్రతిసారి కూడా మనకి నచ్చినట్లుగా మనం పిల్లల్ని అస్సలు ఇన్సిస్ట్ చేయకూడదు. మనకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలి అంటే అప్పుడప్పుడు వాళ్ళకి నచ్చినట్టు కూడా మనం అగ్రీ అవ్వాలండి. హోప్ ఈ టిప్ అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత నేను సెకండ్ స్నాక్గా యాపిల్ పెడుతున్నాను. మోస్ట్లీ నేను ఫ్రూట్సే పెట్టుకుంటాను, నాకు ఈజీ అయిపోతుంది కాబట్టి. సో ఇలా అయితే మా పాప 2 స్నాక్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ గ్యాప్లో పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ వేసుకొని పప్పును మెదుపుకొని తాలింపుకి అన్నీ సిద్ధం చేసుకున్నాను. నేను పప్పు ఉడికే టైంలోనే స్నాక్స్ ప్రిపేర్ చేసి తాలింపు కూడా అన్నీ పక్కన పెట్టేసుకున్నానండి. ఇక్కడైతే పప్పు చక్కగా ఉడికిపోయింది కాబట్టి ఇది నేను మెదిపేసుకుంటున్నాను. సో తాలింపు కోసం నేను చిన్న గిన్నె పెట్టుకొని అందులోనే ఆయిల్ అండ్ గీ వేసుకున్నాను. ఇంగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. పులుసు కూరల్లో అయినా, పప్పుచారులో అయినా, పప్పులో అయినా. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. సో కొంతమంది నన్ను టైం మేనేజ్మెంట్ టిప్స్ గురించి అడుగుతున్నారు. టైం మేనేజ్మెంట్ టిప్స్లో నేను ఈరోజు ఒక చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను. దేనికైనా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది ఎంత చిన్న విషయమైనా మనం పక్కాగా ప్లానింగ్తో చేసుకుంటే మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. లైక్ నెక్స్ట్ ఏం చేయాలి అని మనం ముందే ప్లాన్ చేసుకుంటే మిగతా పని చాలా తక్కువ టైంలో అయిపోయిన ఫీలింగ్ వస్తుందండి. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చెయ్యాలి అనుకుంటే ఆ ఆలోచించే ప్రాసెస్లోనే చాలా టైం అయిపోతుంది. ఇక్కడైతే మా పాప లేచింది. సో తను క్విక్గా రెడీ అయ్యేలోపు నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేయాలనుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్కి నేను పెసరట్టు వేస్తున్నాను ఇక్కడ. సో యూజువల్లీ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి నేను ఏమి ఇంక్లూడ్ చేస్తానంటే ఇడ్లీ, దోశ, పెసరట్టు ఇట్లా ఏమైనా చేసుకుంటాను. అండ్ అవి కూడా నేను మిల్లెట్స్తోనే చేస్తాను. ఇడ్లీ, దోశ అయితే నేను మిల్లెట్స్తోనే చేస్తాను. అవి ఏంటి అనేది నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను మీతో ఆ రెసిపీస్. అండ్ పెసరట్టు కూడా నేను ఇట్లా పాన్ కేక్స్ టైప్లో చిన్నగా వేసుకుంటాను. ఎక్కువ బ్యాటర్తో చిన్న చిన్న అట్లు వేసుకుంటాను. సో దట్ వాళ్ళు ఒక 2 పాన్ కేక్స్ అట్లు తిన్నా కానీ వాళ్ళు ఒక 2 ఫుల్ అట్టు తిన్నట్టుగా నేను కన్సిడర్ చేసుకుంటాను. అండ్ నేను పెట్టినవి అన్నీ వాళ్ళు చక్కగా తినేస్తున్నారు అనుకుంటే అది మీ పొరపాటే. బేసికల్లీ కిడ్స్ కొన్ని మాత్రమే ఇష్టపడతారు. సో ఏంటంటే వాళ్ళు తినే కొంచెం అయినా సరే కొంచెం హెల్తీగా పెట్టడానికి ట్రై చేసామనుకోండి,
అంటే క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ క్వాంటిటీ అంటారు కదా, సేమ్ నేను కూడా అదే ఫాలో అవుతాను. సో మనం పెట్టేది కొంచెం హెల్తీగా పెడితే వాళ్ళు తినే కొంచెమైనా ఓకే, సమ్ పోర్షన్ ఆఫ్ గుడ్ క్యాలరీస్ వాళ్ళకి వెళ్తున్నాయా అని మనం సాటిస్ఫై అవ్వచ్చు. అక్కడ మా హస్బెండ్ అయితే పాపకి టిఫిన్ తినిపించేశారు. ఈ గ్యాప్లో నేను లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. అండ్ తనైతే క్విక్గా రెడీ అయిపోయి అలా బాయ్ చెప్పి స్కూల్కి వెళ్ళిపోతుంది. పెద్ద పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత చిన్న పాపని రెడీ చేయాలి. ఇక్కడైతే ఈమె బాగా యాక్ట్ చేస్తుంది చూడండి. మార్నింగ్ స్కూల్కి రెడీ అవ్వాల్సి వస్తుందని చెప్పి నిద్రపోయినా కానీ మెలకువగా ఉన్నా కానీ నిద్రపోయినట్టు యాక్ట్ చేస్తుంది. మీరే చూడండి లైవ్లో. నేను బెడ్షీట్ తీస్తుంటే మళ్ళీ మీదకి పుల్ చేసుకుంటుంది. అస్సలు లెగడానికి ఇష్టపడట్లేదు. స్కూల్ అంటే కంప్లీట్ ఎనర్జీ లో అయిపోతుంది ఈమెకి. నేనైతే షాపింగ్ అని చెప్పి లేపుతున్నాను. సో ఎట్టికేళ్ళకి షాపింగ్ ప్లే జోన్ అది ఇది చెప్పి అలా లేపుతున్నా ఈమెని. ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ కిడ్స్ని లేపేటప్పుడు మనం చాలా ప్లెజెంట్గా లేపాలి, లెగ్గొట్టుకోవాలి. లేకపోతే వాళ్ళు రోజంతా క్రాంకీగా బిహేవ్ చేస్తారు. అంటే మనకైనా సరే మన డే పీస్ఫుల్గా స్టార్ట్ అయితే ఆ రోజంతా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అదే లేవడమే చాలా చిరాగ్గా స్టార్ట్ అయితే ఆ రోజంతా అదే ఒపీనియన్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా. సో కిడ్స్ అయినా అంతేనండి. లేవగానే ప్రతి కిడ్ కూడా హాయిగా నవ్వుతా ఎవరు లెగరు. ఎప్పుడో అలా జరగొచ్చేమో కానీ ఇన్ కేస్ వాళ్ళు క్రాంకీగా లేచారు అంటే ఫస్ట్ మనం వాళ్ళకి కొంచెం కంఫర్ట్నెస్ ఇవ్వాలి. దగ్గరికి తీసుకొని కొంచెం సేపు ఎత్తుకొని మాట్లాడి ఆ కంఫర్ట్నెస్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అనేది వాళ్ళతో చేపించుకోవాలి. సో నేనైతే అలా కొంచెం ప్యాంపర్ చేసి ఈమెను క్విక్గా స్కూల్కి రెడీ చేసేసాను. రెడీ చేసేసిన తర్వాత టిఫిన్ పెట్టాను. ఈమెకి పెడితే స్కూల్కి వెళ్ళడానికి ఆలోచిస్తుంది ఏంటో మరి దీర్ఘంగా. మీరే వినేసేయండి. ఏం ఆలోచిస్తున్నావు? స్కూల్ ఎలా ఎగ్గొట్టాలనా? మరి ఏం ఆలోచిస్తున్నావు చెప్పు. టిఫిన్ చేయమ్మా బంగారు తల్లి. సంహౌ కూడా ఒక 1.5 అట్టు తినేసి ఇంకా చకచకా స్కూల్కి రెడీ అయిపోయింది. సో అలా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే క్విక్గా వర్క్ దగ్గర జాయిన్ అయిపోయాను. సో అలా అయితే మా క్విక్ మార్నింగ్ రొటీన్ ఎండ్ అయింది. మీకైతే నేను షేర్ చేసే ప్రతి కంటెంట్ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోస్తో యూస్ఫుల్ టిప్స్తో మీ ముందుకు రాబోతున్నాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే డూ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ బై బాయ్.